ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్టుగా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. నిజమే, దేవుడు మీతో ఉంటే మీరు స్వతంత్రులుగా సమాధానకరులుగా జీవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీతో ఉంటే ఆయన సంతోషం ఉంటుంది. కాబట్టి మనము ఆయనను వెంబడించేవారుగా, ఆయనతో ఉండేవారుగా ఉండాలి. ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఎప్పుడు కూడా మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు, మనల్ని ఆయన సరిచేస్తూ ఉంటాడు, మనల్ని ఆయన బాగు చేస్తాడు. కాబట్టి మీరు స్వతంత్రులుగా సమాధానకర్తలుగా ఉంటారనమాట. ఈ లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి వేదనలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనకి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ ఆపదల నుంచి, ఆ యొక్క మహాసముద్రాలు, ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా ఆ క్షణంలో దేవుడు కాపాడాడో ఆ రీతిగా మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. కాబట్టి జ్ఞానం కలిగి ఉందాము, దేవుణ్ణి మనలో ఉంచుకుందాం, దేవునితో మనం నడుద్దాం. దేవుని సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజంగా మమ్మల్ని స్వతంత్రులుగా చేసే దేవుడు ప్రభా, స్వతంత్రులుగా ఉంచినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రి సమయంలో ప్రభా యేసయ్య మా జీవితాలను బాగు చేసి మమ్మల్ని నడిపించి పరిపూర్ణులుగా మమ్మల్ని చేసి నీ నామానికి మహిమకరంగా ఉంచండి తండ్రి. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు మీ ద్వారా ప్రభా. మీరు మా కొరకు ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి ప్రభా అయా మమ్మల్ని స్వతంత్రం చేసే విడిపించావు తండ్రి. అయా తండ్రి ప్రభు సమాధానకర్తలుగా చేసావు ప్రభా యేసయ్య. దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మా జీవితాల ముందు కొనసాగించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.